కొంటున్నాం కదా, కొనేద్దాం పద. అదే కొందాం. అలా అయితే చెల్లికి ఒకటి, నా తాతకు ఒకటి, ఎరా ఏమన్నా తీర్థంలో గిలగించగలనుకుంటున్నావా? చెల్లి కోటి, అమ్మ కోటి, అన్నయ్య కోటి, మామయ్య కోటి కొనడానికి కార్లు అయ్యి. సరే పద ఒకటి కొని అయితే ఇక్కడ 1+1 ఆఫర్లు ఉంటాయంటావునా? కారు కొంటే ఒక కారు ఫ్రీయా? నమస్తే అమ్మా, ఏం పేరు నీ పేరు? శ్రీకుమారియా. బాగున్నారా అందరూ ఇంట్లోనే? మీ ఆయన గారు బాగున్నారా? బాగున్నారా? మేనమావ ఎలా ఉన్నాడా? ఆవిడ వెల్కమ్ చెప్తుంది అంతేగాని నువ్వు యోగక్షేమాలు కనుక్కోవడం కాదు. ఆవిడ ఇక్కడ ఉంటాయి. ఏదో వయసు అయిపోయింది కదా అని మంచి మాటలు చెప్తా ఉంటే దానికి కూడా ఏంది రచ్చ? అయ్యో ఓరే, నీకు ఏ రంగు కావాలితే రంగు కారు చూసుకోరా, కొనేస్తాను. ఎరిపే ఒరే, మనం వచ్చాం ఈ కార్ల గురించి చెప్పడానికి. ఎవరు రాలేదేట్రా? ఎవరు అయినానంటే రండి బాబు, రండి. నమస్కారం అండి. ఏం పేరు? లక్ష్మీకాంత్ సార్. లక్ష్మీకాంత్ గారా? ఓహో, ఏమంటే మేము కారు కొన్నాక వచ్చానండి మా అబ్బాయికి. ఇక్కడ ఏమన్నా కొంచెం మంచి కారు ఏమన్నా ఉంటే చెప్పారంటే ఆ కారు కొనుక్కొని వెళ్ళిపోతాం. సార్, మారుతి సుజుకి లేటెస్ట్ గా లాంచ్ చేసిన కార్ న్యూ డిజైర్ అండి. ఇది 5 స్టార్ రేటింగ్ తోటి అప్డేట్ చేసిన కార్ అన్నమాట. ఏంటి 5 స్టారా? చాక్లెట్ కాదండి నేను అడిగింది. నా ప్రశ్న ఏది, నీ జవాబు ఏంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నాకేం అర్థం కావడం. కారు కావాలి మనకి. కార్ లో స్టార్ రేటింగ్స్ వచ్చినాయి ఇప్పుడు కొత్తగా. అది రేటింగ్ అంటారా? నేను 5 స్టార్ అంటే 5 స్టార్ చాక్లెట్ ఇస్తారేమో, డబ్బులని తీసుకో. మా మేనేజర్ తోటి మీకు అన్ని వివరాలు చెప్పేస్తాను. మీరు అన్ని అడిగి తెలుసుకుని చక్కగా మీకు నచ్చిన రంగులో కార్ తీసుకోండి. సీట్ ఎలాగుంది, బేక్ ఎలాగుంది, కార్ ఎలాగుంది, టైర్ ఎలాగుంది, సీట్లు ఎలాగున్నాయి, గేర్లు ఎలాగున్నాయి, స్టీరింగ్ ఎలా, ఇవన్నీ అడగాలి కదా కొనుక్కునేటప్పుడు. ఎవరైనా రమేష్ ఈయన రమేష్ గారా? కార్ గురించి మొత్తం చెప్తాడు కదా. షోరూమ్ మేనేజర్. నమస్కారం రమేష్ గారు. టై బాగుంది, సూట్ బాగుంది. చక్కగా మీ డౌట్లన్నీ క్లారిఫై చేస్తాడు. తీసుకున్నారా? అంతే పదండి మరి, అయితే కార్ల గురించి చెప్తుంది. హలో, హాయ్ అండి, వెల్కమ్ టు కావ్యశ్రీ మీడియా. ఇప్పుడు మనం రాజమండ్రి దగ్గర ఉన్న దివాన్ చెరువులో వరుణ్ మోటార్స్లో ఉన్నాము. ఇప్పుడు మనం కొత్తగా లాంచ్ అయిన మారుతి డిజైర్ కార్ గురించి మన రమేష్ గారిని అడిగి తెలుసుకుందాం. అదో దానికంటే ముందు నువ్వు ఇంతకుముందు దేవుడి అయ్యి చేసి మళ్ళీ కార్ల మీద పడ్డబెట్టి ఇప్పుడు మన ఛానల్ ఆల్ ఇన్ వన్. సో అటు డెవోషనల్, ఇటు ఎంటర్టైన్మెంట్ అండ్ కార్స్ కూడా ఇప్పుడు మళ్ళీ దీంతో స్టార్ట్ చేసాం. కార్లతో స్టార్ట్ చేసి ఆ తర్వాత వంటలకు వెళ్తావా? వంటలు కాదు, వంటలు తర్వాత విమానాలు కూడా తీద్దాం అనుకుంటున్నాను. నువ్వు విమానాలే? సరే, ఆ ప్రోగ్రామ్కి మాత్రం నన్ను కేకేకు. నువ్వే పెట్టుబడి నీదే కదా, ప్రొడ్యూసర్. నమస్కారం. సరే, రమేష్ గారు వెనకాల ఉన్నారు. ఈ కారు గురించి అసలు ఏంటి కనుక్కో వివరంగా. రమేష్ గారు చెప్పండి, ఈ కార్ అసలు ఎప్పుడు రిలీజ్ అయింది, ఎలా ఉంది? సార్, యాక్చువల్లీ మనకి డిజైర్ అనేది 2008లో లాంచ్ అయింది సార్. దిస్ ఈస్ ద 4th జనరేషన్ డిజైర్. ఇది వచ్చి మనకి 2024 నవంబర్లో లాంచ్ చేశారు. దీంట్లో మనకి 4 వెర్షన్స్ ఉన్నాయి. 2 ఫ్యూయల్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీంట్లో పెట్రోల్ ఉంది, సిఎన్జి ఆప్షన్ ఉంది, అలానే దీంట్లో మాన్యువల్ గేర్ ఉంది, ఆటోమేటిక్ వర్షన్ కూడా అవైలబుల్ ఉంది AMT ట్రాన్స్మిషన్తో. పెట్రోల్ ఎలా ఇస్తుంది సార్? మైలేజ్ ఎలా అండి ఇది? ఈ డిజైర్ వచ్చేసరికి మీకు నెక్స్ట్ జనరేషన్ జెడ్ సిరీస్ ఇంజన్తో వస్తుందండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్ క్లాస్ మైలేజ్. ఇఫ్ ఇన్ కేస్ మాన్యువల్ గేర్ అయితే మీకు 24.79 కిలోమీటర్స్ వస్తుంది సార్ kmpl. ఇన్ కేస్ ఆఫ్ AMT ట్రాన్స్మిషన్ అయితే 25.71 అండి. అట్ ద సేమ్ టైం దీంట్లో సిఎన్జి ఆప్షన్ కూడా అవైలబుల్ ఉందండి. గ్యాస్ కూడా? ఎస్ అండి, గ్యాస్ కూడా పెట్టుకోవచ్చు. డ్యూయల్ ఆప్షన్ కూడా ఉందండి. గ్యాస్ ఆప్షన్ కూడా? ఎస్ సార్. చెప్పండి. సిఎన్జి కూడా? ఇన్ కేస్ సిఎన్జి అయితే కనుక మీకు 33.73 per kg వస్తుందండి. హైయెస్ట్ అండి. అసలు ముందుగా సిఎన్జిలో ఎంత మైలేజ్ లేదండి, ఈ సెగ్మెంట్ లో దిస్ ఇస్ ద హైయెస్ట్ మైలేజ్ కార్. ఓకే అండి. సిఎన్జి అంటే సిలిండర్ డిక్కీలో ఉంటుందండి? అవునండి. మరి మన సామాన్లు ఎక్కడ పెట్టుకోవాలి? మీకు ఒక 40% సిలిండర్ ఆక్యుపై చేసిన రిమైనింగ్ 60% లో మీరు లగేజ్. ఇప్పుడు అంటే దీంట్లో ఎన్నో ట్రోల్స్ వచ్చినాయండి, అంటే మారుతి మీద, మారుతి సుజుకి మీద చాలా మంది ట్రోల్స్ చేసి ఏది కొద్దిన ఫస్ట్ డ్యామేజ్ అయ్యేది మన కారే అని చెప్పి చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఇప్పుడు అన్నిటికి సమాధానం చెప్పడానికి ఒకే ఒక ఆన్సర్ ఏంటంటే మన డిజైర్ 100% అండి. 100% అనేది. ఎస్ సార్. దిస్ ఇస్ ద ఫస్ట్ మారుతి కార్ అండి, 5 స్టార్ రేటింగ్ విన్నర్. సేఫ్టీ పరంగా ఇప్పుడు దాకా మారుతి మైలేజ్ బాగుంటుంది, మెయింటెనెన్స్ ఈజీ ఉంటుంది, అన్నిటిలో వీఆర్ బెస్ట్ అండి.
ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి రూపాయి పోగు చేసుకొని నేను కారు కొనాలన్న ఆ కళ నెరవేరాలంటే మారుతి సుజుకేనండి ఫస్ట్ నుంచి. 100%. ఎందుకంటే ఇప్పటికి కూడా చూసిన చిన్న చిన్న కుటుంబంలో ఒక ఎంప్లాయీస్ కానివ్వండి ఎవరైనా ఇలా ఇప్పుడు కూడా ఆల్టో కానీ ఎస్ సార్, వాళ్ళ జెన్ కానీ వాళ్ళ దగ్గర మాక్సిమం ఈ కార్లే ఉంటాయి. కరెక్ట్ సార్. సంవత్సరం 12 years 10 years అవునండి, దే ఆర్ యూజింగ్ అండి. ఎందుకంటే వాళ్ళు ఆ మైలేజ్ పరంగా కానీ Maintenance పరంగా గానీ, మెయింటెనెన్స్ yes, పరంగా sir, yes, కానీ ఎక్కువ ఖర్చు అవ్వకుండా తక్కువలో అయిపోవాలి. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తికి ఎస్ సార్, హాయిగా ఉండాలి, ఎక్కువ హై అండ్ డీజిల్ అవ్వకుండా అనుకుంటే మనం దట్ ఈస్ ద రీజన్ ఇప్పుడు మార్కెట్ లో ఎన్ని బ్రాండ్స్ వచ్చినా కూడా ఆల్మోస్ట్ మనం 40% మార్కెట్ షేర్ ని మనం గ్రాప్ చేయగలుగుతున్నాం అండి. ఓకే. కొత్త బ్రాండ్స్, సేఫ్టీ అని, సేఫ్టీ రేటింగ్స్ అని. ఇప్పుడు అసలు ఇప్పుడు అన్నిటి మీద చూసుకుంటే 5 stars రేటింగ్ స్టార్ట్ అయింది మన దాంట్లో. ఎస్ సార్, ఇప్పుడు నెక్స్ట్ డెవలప్ అయ్యేకొలది ఇంకా చాలా బాగుంటది. ఆల్రెడీ మారుతి ఆల్రెడీ ఇప్పుడు న్యూ సెలెరియోలో కూడా 6 airbags ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. ఓ ఇప్పుడు 6 airbags అండి ఇది. అవును సార్, ఫ్రమ్ బేసిక్ కన్వర్ట్స్ 6 airbags అనేది స్టాండర్డ్ ఫీచర్ సార్. ఓకే. ఎక్కడ కూడా మీకు సేఫ్టీ పరంగా ఇక్కడ కాంప్రమైజ్ కాలేదు. 6 airbags. 6 airbags. ఓకే. ఎక్కడెక్కడ ప్లేస్మెంట్ అండి అవి? మీకు ఫ్రంట్ డ్యూయల్ airbags వస్తాయి సార్, డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కి. ఓకే. అలానే సైడ్ airbags వస్తాయి సార్, ఓకే. డ్రైవర్ అండ్ కో డ్రైవర్ కి. ఓకే. సేమ్ టైం కర్టెన్ airbags. కర్టెన్ airbags. ఓకే. ఇప్పుడు ఇందులో మన ఈ హై ఎండ్ మోడల్ ఏమేమి సార్ ఫీచర్స్ మన డిజైర్? మీకు ఈ న్యూ డిజైర్ లో న్యూ ఫీచర్స్ చాలా ఇంట్రడ్యూస్ చేశారు సార్. ఓకే సార్. ఫర్ సపోజ్ ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అండి. ఎస్ సార్. ఇది నొక్కనేనా? ఏది ఈ బటన్ నొక్కు, ప్రెస్ చేయి, కారు వెళ్ళిపోద్దేమో. నొక్కు. ఇదే సార్ బ్యాక్ పుష్ చేయండి సార్. జస్ట్ బ్యాక్. చూసారు? బాబోయ్ చాలా బాగుంది. అదే మరి ఈ పైన పిల్లలు అది నుంచొని పిల్లల నుంచి చూడడం కాదు, మనం ఎప్పుడైనా ఈ రాజకీయంగా మీటింగ్లు కదా వెళ్ళేటప్పుడు చెయ్యి ఊపడానికి అది బాగుంటది. సార్ ఆ, నీకు ఇంకోటి తెలుసా రే, నేను ఫస్ట్ ఆ మారుతి వచ్చిన కొత్తలో బాబాయ్ మారుతి చాలా పిట్టలాగా ఉంది, భలేగా ఉంది అనేటప్పుడు నాకు తెలిసిండి కొత్తగా అప్పుడు ఈ అంబాసిడర్లు ఇవన్నీ ఉండి ఫస్ట్ మారుతి కారు వచ్చేటప్పుడు 45,000 స్టార్టింగ్, 45,000 అంటే ఆ రోజుల్లో 45,000 అంటే చాలా ఎక్కువ. ఫస్ట్ మారుతి కారు వచ్చిన అప్పుడులో మారుతి వ్యాన్లు, ఆ మారుతి వ్యాన్లు వచ్చిన మారుతి అనేది మరి ఆంజనేయ స్వామి పేరు వల్ల లేకపోతే ఆంజనేయ స్వామి గాలిలో ఎగరడం వల్ల ఏంటో కానీ ఆ మారుతి అనే టైట్లో ఆ కారుకి బాగా సూట్ అయింది అసలు అప్పుడులో. ఇప్పుడు ఈ డిజైర్లో అంటే మనకి బిఫోర్ ఆఫ్టర్ అంటే మనం ఏం చెప్పుకోగలమండి కార్లో ఫీచర్స్ కోసం? న్యూ డిజైర్ వచ్చేసరికి టెక్నికల్ గా అప్డేట్ అయింది సార్, అలాగే సేఫ్టీ పరంగా అప్డేట్ అయింది, అలాగే డైమెన్షన్స్ పరంగా ఆల్సో. అంటే దిస్ ఇస్ ద వైడెస్ట్ కార్ ఇన్ ఇట్ సెగ్మెంట్ అండి. విడ్త్ కూడా బాగా పెంచారు, లగేజ్ స్పేస్ పెరిగింది. అంటే ఫ్రంట్ ఫేస్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు ఏంటంటే టోటల్గా మోడర్న్ అండ్ స్లీక్ డిజైన్లో దీన్ని డిజైన్ చేశారండి. సూపర్. అట్లా మీకు న్యూ ఫీచర్స్ వచ్చేసరికి ఎలక్ట్రిక్ సన్ రూఫ్ అని, 360 degrees HD వ్యూ కెమెరా అండి. ఓకే. 6 airbags. ఓకే. అలాగే LED క్రిస్టల్ విజన్ హెడ్ ల్యాంప్స్, క్లారిటీ విజన్ LED ఫాగ్ ల్యాంప్స్. ఓకే. ఇంతకు ముందు అన్ని డిస్ప్లే చాలా చిన్నగా ఉండేది. సార్ ఇప్పుడు దీంట్లోనే ఇంత పెద్ద డిస్ప్లే అంటే మాక్సిమం అందరూ చాలా మంది బయట ఎంచుకోవడానికి ఇష్టపడతారు పెద్ద డిస్ప్లే. అవును సార్. సో ఇప్పుడు అలా ఇది లేకుండా డైరెక్ట్ పెద్ద డిస్ప్లే తోటనే వస్తుంది. ఎస్ సార్, మనం ఆల్రెడీ బిఫోర్గా చెప్పినట్టుగానే మారుతి కూడా కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విధంగానే వాటి కార్లను కూడా అప్డేట్ చేసుకుంటుంది సార్. అవునండి. దాంట్లో భాగంగానే ఇప్పుడు అప్కమింగ్ మోడల్స్లో కూడా లేటెస్ట్ ఫీచర్స్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇది 360 degree కెమెరాస్ అండి. ఎస్ సార్, ఈ కార్లో మనకి 360 degrees HD వ్యూ కెమెరా ఉంది. ఓకే. అలాగే ప్లేయర్ కూడా మనకి 9-inch స్మార్ట్ ప్లే ప్రో విత్ ఆర్క్మి సరౌండ్ సిస్టమ్తో వస్తుంది సార్. ఓకే. ఓకే. ఆడియో లవర్స్ అయితే మాత్రం దే కెన్ డెఫినెట్లీ లవ్ ఇట్ మాట. ఓకే. ఒకటి ప్లే చేయండి ఒకసారి చూద్దాం. చెప్పండి. దీంట్లో ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా వచ్చేస్తుంది సార్. ఇన్బిల్ట్ నావిగేషన్ కూడా సార్. అంటే ప్రీవియస్లీ మనం కేబుల్ కనెక్టివిటీ అని, నెట్ కనెక్టివిటీ అని ఉండేది. ఇప్పుడు ఇది అవును సార్, ఇది ఆండ్రాయిడ్ ఆటో కార్ ప్లే కాబట్టి మీకు వైర్లెస్ కనెక్టివిటీ వస్తుంది అన్నమాట దీంట్లో. ఇది ఆటోమేటిక్ ఏసీ సార్, ఆటోమేటిక్ క్లైమాట్రానిక్ ఏసీ. అకార్డింగ్ టు అవుటర్ టెంపరేచర్
ఆటోమేటిక్గా అది టెంపరేచర్ సెట్ లైట్స్ చేసుకో. కూడా ఇప్పుడు ఎల్ఈడి లైటింగ్ సార్, ప్యూర్ కంప్లీట్ ఎల్ఈడి లైటింగ్. ఈవెన్ టైల్ ల్యాంప్స్ కానీ ఓకే ఫాగ్ ల్యాంప్స్ కానీ ఓకే అండి. చాలా క్లియర్ విజన్ ఉంటుంది అన్నమాట మీకు. ఇది క్రూజ్ కంట్రోల్ అండి. మీకు స్టీరింగ్ మీదకి వచ్చేసరికి రెగ్యులర్ వాల్యూమ్ కంట్రోల్స్ అండ్ ఫోన్ కంట్రోల్స్, వాటితో పాటుగా క్రూజ్ కంట్రోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, దీంట్లో బాగుంది. ఈ మోడల్ కూడా స్టీరింగ్ కూడా అవునండి. ఈ డాష్ బోర్డ్ అంతా కూడా డ్రైవర్ సెంట్రిక్ అండి. అంటే మీకు కన్వీనియంట్ గా, ఓకే, ఎవరైతే డ్రైవింగ్ పొజిషన్ లో కూర్చుంటారో వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది. మీరు చూడొచ్చు డాష్ బోర్డ్ మొత్తం కూడా డ్రైవర్ సెంట్రిక్ గా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఎస్ సార్, వుడ్ ఫినిష్ అండ్ సిల్వర్ ఎసెన్స్ తో చాలా ప్రీమియం టచ్ ఫీల్ ఇచ్చారు అనమాట. ఇది ఛార్జింగ్ అండి, ఆటోమేటిక్ వైర్లెస్ ఛార్జర్ అనేది ఈ సెగ్మెంట్ లోనే ఫస్ట్ టైం అన్నమాట. ఓకే, వైర్లెస్ ఛార్జర్ ఇచ్చారు, అలానే టైప్ సి పోర్టల్స్ ఇచ్చారు. టైప్ సి మీకు బ్యాక్ సైడ్ సార్. టైప్ సి బ్యాక్ సైడ్ ఇక్కడ. అవును సార్, ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తున్నాయి. ఓకే ఓకే. టైప్ సి పోర్ట్స్ కూడా ఇచ్చారు, టైప్ ఏ టైప్ సి. ఇప్పుడు ఎలా అండి మన ఈ ఆన్ రోడ్ ప్రైస్ ఎలా పడతాయి మన దీనికి? సో యాక్చువల్లీ న్యూ డిజైర్ వచ్చేసరికి మనకి 4 వెర్షన్స్లో అవైలబుల్ ఉందండి. ఓకే అండి. ఎల్ఎక్స్ఐ, విఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ అండ్ జెడ్ఎక్స్ఐ ప్లస్. ఓకే. స్టార్టింగ్ వెర్షన్ ఎల్ఎక్స్ఐ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి మీకు 8,39,190 రూపీస్ పడుతుంది సార్. ఓకే ఓకే. సేమ్ వే డిజైర్ విఎక్స్ఐ వచ్చేసరికి మీకు 9,58,239 రూపీస్ పడుతుంది సార్. ఓకే. జెడ్ఎక్స్ఐ వెర్షన్ వచ్చేసరికి 10,89,192 రూపీస్ పడుతుందండి. ఓకే. ఫర్ సపోజ్ టాప్ ఎండ్ అయితే కనుక ఈ వర్షన్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 11,78,483 రూపీస్ అండి. ఇది ఆన్ ఎస్ సార్, జెడ్ఎక్స్ఐ ప్లస్ వస్తుంది. జెడ్ఎక్స్ఐ ప్లస్, ఎస్ సార్, సన్ రూఫ్. ఎస్ సార్, ఎస్ సార్. ఇప్పుడు మనకి దీని మీద ఏమైనా ఫెస్టివల్ ఆఫర్స్ అలా ఏమైనా రన్ అవుతున్నాయి? లేదు సార్, డిజైర్కి వచ్చేసరికి మనకి ఎటువంటి డిస్కౌంట్స్ అనేవి ఏం ఆఫర్ చేయట్లేదు. ఓకే. ప్లస్ అంటే రీసెంట్లీ మార్కెట్లో అడిషనల్ గా ఇవ్వాలనుకుంటే మన షోరూమ్ తరపు నుంచి ఎస్ సార్, ఎస్ సార్, కస్టమర్ ఇదని బట్టి ఎస్ సార్, ఎస్ సార్, మనం ఏమైనా ప్రొవైడ్ చేస్తే చేయొచ్చు. అంతే సార్, అంతే తప్ప త్రూ కంపెనీ ద్వారా ఎటువంటి ఆఫర్స్ ఇంకా అయినా వస్తాయి. ఇది ఇంజన్ పవర్ ఏంటండి? ఇది మీకు ఇది లేటెస్ట్ నెక్స్ట్ జనరేషన్ జెడ్ సిరీస్ ఇంజన్తో వస్తుంది సార్. ఓకే. దీనికి వచ్చేసరికి పవర్ 60 కిలోవాట్స్ ఓకే ఎట్ ద రేట్ 5,700 ఆర్పిఎంతో రన్ అవుతుంది సార్. కమింగ్ టు టార్క్ వచ్చి 111.7 న్యూటన్ మీటర్స్ ఓకే ఎట్ ద రేట్ 4,300 ఆర్పిఎంతో రన్ అవుతుంది సార్. అంటే మీకు సిటీ డ్రైవింగ్కి అలానే లాంగ్ డ్రైవ్స్ కూడా వెరీ కన్వీనియంట్. అంటే ఏ కార్ అయినా మీకు పెర్ఫార్మెన్స్ బాగుంటే మైలేజ్ రాదు, మైలేజ్ వస్తే పెర్ఫార్మెన్స్ బాగుంది. బట్ ఈ న్యూ డిజైర్లో మీకు అటువంటి ప్రాబ్లమే ఉండదండి. ఓకే. అట్లా ఇంకోటి నేను విన్నాను, అంటే ఇది 3 సిలిండర్, దీని బిఫోర్ 4 సిలిండర్ కరెక్ట్ సార్ అని చెప్పి విన్నాను నేను. ఎస్ సార్. అదేంటండి, అంటే దానివల్ల వేరియేషన్ ఏమైనా ఎక్కువగా ఉంటుందా లేకపోతే ఎలా? మీరు అనేది ఇప్పుడు 3 సిలిండర్ వలన మనకి డిఫరెన్స్ వచ్చేది ఏంటంటే బాడీ వైబ్రేషన్, ఓకే, ఒక లిటిల్ బిట్ మనకి బాడీ వైబ్రేషన్ పెరుగుతుంది. రెండోది ఏంటంటే పికప్ కొంచెం డ్రాప్ అవుతుంది. కానీ మీకు బిఫోర్ అది నడిపి ఇది నడిపితేనే అది డిఫరెన్స్ ఉంటుంది సార్. బట్ వేరేస్ మీకు ఒక సిలిండర్ తగ్గినా కూడా ఈ కార్ లో ఆ వేరియేషన్ అనేది చాలా నెగ్లిజిబుల్ థింగ్ అండి, చాలా నెగ్లిజిబుల్. ఎందుకంటే ఇన్ని ఫ్యూచర్స్ దాన్ని మనం ఇది డామినేట్ చేసేసి, సో ది బెస్ట్ కార్ కింద వస్తుంది ఎక్కడ చూసినప్పుడు మాక్సిమం. అంటే ఇన్ ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ పొల్యూషన్ నామ్స్ దృష్టిలో పెట్టుకొని మారుతి ఈ న్యూ ఇంజిన్ రిలీజ్ చేయడం జరిగింది, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీంట్లో. ఇక నెక్స్ట్ కమింగ్ డేస్ లో కాంపిటీటర్స్ కూడా దీన్ని ఫాలో అవ్వాల్సిందేనండి. ఇప్పుడు ఇది ఆటోమేటిక్ కూడా ఉందండి మన? ఎస్ సార్, ఈ వర్షన్ లో మనకి డిజైర్ లో మనకి 3 వెర్షన్స్ లో ఆటోమేటిక్ AMT ట్రాన్స్మిషన్ అవైలబిలిటీ ఉందండి. 2 వెర్షన్స్ లో CNG వెర్షన్ అవైలబుల్. 3 సిలిండర్ మీరు ఏదైతే అడిగారో 3 సిలిండర్ ఇంజిన్ వల్ల నాయిస్, వైబ్రేషన్, హార్ష్నెస్ అనేది లిటిల్ బిట్ అనేది మోర్ ఉంటుంది అన్నమాట 3 సిలిండర్ వెన్ కంపేర్డ్ విత్ 4 సిలిండర్ ఇంజన్తో. దాన్ని మనం కంప్లీట్ చేయడం కోసం న్యూ డిజైర్లో ఐసోలేషన్ బాడీ గేప్స్ అనేది రెడ్యూస్ చేశారండి. ఈ ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి రాకుండా ఈ అల్యూమినియం షీట్స్ వాటితో కూడా మీకు ఐసోలేషన్ ఇచ్చేసారు అన్నమాట కంప్లీట్. అవునండి, ఈ ఫోమ్ షీట్స్ కానీ. అవునండి, అంటే ఈ నాయిస్ లోపలికి. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఇది డిక్కీ స్పేస్ ఎలా అండి, అంటే ఎన్ని లీటర్స్? మీకు 382 లీటర్స్తో వస్తుంది సార్. ఓకే. లగేజ్ స్పేస్. ఓకే. ఓ చాలా స్పేస్, ఎంటైర్ ఫ్యామిలీ. అవును, లగేజ్ దగ్గర ఒక 4-5 బ్యాగ్స్ సరిపోతాయి. అలానే మీకు లోడింగ్ హైట్ కూడా వెరీ లో సార్. అవును, అంటే మీరు హెవీ వెయిట్స్ కూడా చాలా ఈజీగా మీరు ఇన్ చేయొచ్చు. లోడింగ్ హైట్ కూడా వెరీ లో మాట. చాలా ఇదిగా ఉంది సార్. సిఎన్జి ఉంటే ఒక 40% మన లగేజ్ స్పేస్ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది సార్. ఎస్ సార్, అంతేగాని ఇది 185/65 R15 సార్. ఓకే. డ్యూయల్ కలర్ ప్రెషన్ కట్ అలైవిల్స్తో వస్తుంది. ఓకే ఓకే. వెనకాల సీట్, ఇది సీట్ కంఫర్ట్ ఎలా ఉన్నదండి? ఐ మీన్
మీకు థై సపోర్ట్ కానీ బ్యాక్ లంబర్ సపోర్ట్ కానీ ఓకే వెరీ వెరీ కంఫర్టబుల్ సార్. మీకు రిక్లైనింగ్ పొజిషన్ కూడా కొంచెం బెటర్గా ఉంటుంది. బ్యాక్ బోన్ కంప్లీట్గా రెస్ట్ అవుతుంది అన్నమాట. ఓకే కొంచెం లేడీస్ కూర్చున్నా, ఏజ్డ్ పర్సన్ కూర్చున్నా మధ్యలో అంటే ఇద్దరు కూర్చొని ఒక చైల్డ్ హ్యాపీగా 3 మెంబర్స్కి కంఫర్టబుల్ సీటింగ్ ఉంటుంది సార్. ఎడ్జ్ వరకు మీకు కుషన్ సపోర్ట్ ఇస్తుంది. ఓకే అలానే రేర్ ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పాయింట్స్, ఛార్జింగ్ పాయింట్ ఫుట్ రెస్ట్ కూడా ఈజీగా మీకు సెంటర్ కూడా ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్ వస్తుంది సార్. ఓకే 2 మెంబర్స్ ఉన్నప్పుడు యూ కెన్ ట్రావెల్ వెరీ కంఫర్టబుల్ సార్. ఓకే థర్డ్ జనరేషన్కి ఇప్పుడు ఫోర్త్ జనరేషన్కి ఫ్రంట్ లుక్ మారిందని విన్నాను. కంప్లీట్గా చేంజ్ అయిపోయింది సార్. ఓకే కంప్లీట్గా ఓకే అంటే మీకు ఎటువంటి పోలిక లేదు ప్రీవియస్ డిజైర్తో ఎక్సెప్ట్ నేమ్. అవును అట్లా ఓకే చాలా వైడ్ ఫ్రంట్ ఫేషియా ఇచ్చారు. ఈ కంప్లీట్గా క్రిస్టల్ విజన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఓకే అండ్ క్లారిటీ విజన్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఓకే ఓకే అండ్ చాలా మోడర్న్ స్లీక్ లుక్ ఇచ్చిందండి కార్కి. ఓకే చాలా వైడ్ ఫ్రంట్ ఫేషియా అన్నమాట. అవునండి. ఇందులో ఏమేమి కలర్స్ అవైలబుల్ సార్? అంటే టోటల్ 7 కలర్స్లో అవైలబుల్ ఉంది సార్. ఓకే వాటిలో 3 న్యూ కలర్స్ ఇంట్రడ్యూస్ చేశారు. దాంట్లో నట్ బెక్ బ్రౌన్, గ్యాలెంట్ రెడ్, అలూరింగ్ బ్లూ. ఫాస్ట్ మూవింగ్ వచ్చేసరికి మీకు వైట్ కలర్ అండ్ రెడ్ కలర్ ఆర్ ద ఫాస్ట్ మూవింగ్ కలర్స్.